ఓం అస్మద్గురుభ్యో నమః. దయాపాత్రం దీవత్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రంజజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాథయామనమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతా పితా యువతయస్తనయా విభూతిః సర్వం యదైవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రియుగళం ప్రణమామి మోదనా. భూతం సదస్య మహదాహ్వయ భట్టనాద శ్రీభక్తి సారకులశేఖర యోగి వాహాన్ భక్తాంగ్రినేణు పరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం. నాథం పంకజనేత్ర రామ యమునా వాస్తవ్యమాలాధరాన్ యోగీంద్రం కురుకేశచంద్ర జలధిం గోవింద పూరారిపౌ భట్టార్యం నిగమాంతయోగి జగదాచార్యో సకృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమనః కోలేశ దేవాదిపాన్. నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య భాగమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృత వారిదాసేః వేదాంత సారామృతపూరమర్ఘ్యం ఆదాయ వర్షం తమహం ప్రపద్యే. కారుణ్యపూర్ణం కలివైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామున సూనవే యత్కటాక్షైక లక్ష్యాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూన్మమః. లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సూనవే సంసార భోగి సంతష్ట జీవ జీవాతవే నమః. ధృత్యజ్యసారజనకం స్మృతిబాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణవందుం జ్ఞానాదిరాజమభయప్రద రాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురుపర్వ క్రమాగతం రంజజా మాతృదేవేన దర్శితం కృష్ణసూనునా సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారాన్నవ సమ్మగ్న జంతు సంతార పోతకం. నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్వ సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాద లబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం యతీంద్ర ప్రబలం వందే రంజజామాతరం మునిం. శ్రీరంగ సింహగిరిదేశిక పాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగదేయం గోపాల దేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం గురేవద్లుమహం భజే. శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవతిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయేధి విదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాదదం శ్రీ సడగోపవాङ्मयं సహస్రశాఖోపనిష సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం. திருவஜுதினாரென்றும் தென் குருகூர் என்றும் மறுவினியவன் குரலல் என்றும் அருமறை கலந்தாரி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன் குருகூர் பேணும் இனத்தாரை எல்லாதினைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் எந்தை செடகோவன் பாதங்கள் யாமுடையவத்து ஏயந்த பெரும் கீர்த்தி ராமானுசமுனிதன் வாயந்த மலர் பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரார் செடகோபன் செந்தமிழ் வேதம் தளிக்கும் வேறாத உள்ளம் வரா வாந்த கஜம் சோலை மதிலரங்கள் வன்புகஸ் மேல் ஆந்த தமிழ் மலைகள் ஆயிரமும் ஈந்த முதல் தாய் சடகோபன் மொயம்பால் வளர்த்த இடத்தா இராமானுசன் மிக்க வினை நிலையும் விய்யாம் உயர் நிலையும் தக்க நெறியும் தடையாகி தொப்பியலும் ஊஜ்வினையும் வாஜ்வினையும் போதும் குறுகையர் போகோன் யாதினிசை வேதத்தியல். நம்மாழ்வா திவ்ய திருவல்களே சரணம் எம்பெருமானா திவ்ய திருவல்களே சரணம் ஜீய திவ்ய திருவல்களே சரணம். ஓம் அஸ்மத் குருபியோ நமः. జై శ్రీమన్నారాయణ దాసోహం. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ సామాన్యదాస్. మామూలుగా మనం చదివేటప్పుడు అక్కర్లేని చోట కూడా కొన్ని చోట్ల విసర్గలు వస్తూ ఉంటాయి. అదొకటి అవాయిడ్ చేసుకోవాలి జాగ్రత్తగా. మమ అనే పదానికి విసర్గలు రావు పక్కన. సర్వసిద్ధి రఘు మమ అంతే, అక్కడ విసర్గ ఉండకూడదు.
శ్రీకృష్ణ పాదాబ్జ, శ్రీకృష్ణ పాదులు అని ఫుల్ నేము, ఆయన యొక్క పాదాబ్జాలు అని అక్కడ 2 సార్లు పాద అనేటువంటిది వస్తుంది. ఇది మీరు నేను అని కాదమ్మా, అందరం త్వరలో తొందరలో చదివేటప్పుడు ఏవో ఒకటి దొల్లుతూ ఉంటాయి. పొరపాటున దొల్లడం వేరు, మనకి అర్థం తెలిసి ఆ తప్పును సరిదిద్దుకొని చేస్తే ఇంకా బాగుంటుంది అన్నమాట. అందువల్ల కొంచెం జాగ్రత్తగా చదువుకుందాము వీటన్నిటినీ కూడా. ఓం అస్మద్ గురుభ్యో నమః. ఏ పూర్వజన్మ సుకృతం చేతనో ఈ తిరువాయుమొజిని మనం ఇలాగ ప్రతిరోజు కూడా ఉదయం పారాయణ చేసుకుని అర్థానుసంధానం చేసుకోగలుగుతున్నాము అని నిన్న ఒకళ్ళిద్దరు ఫోన్ చేశారు. వాళ్ళు ఎంత ఆనందం అంటే, ఏదో ఎగ్జాజరేషన్ గా దాన్ని మనం సార్థకం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం తప్పకుండా. ఇప్పుడు మనం 8వ 10లో 7వ తిరువాయుమొజిలో 2వ పాసురంలోకి వచ్చాం. 2వ పాసురం ముందు 2 చదివేద్దాం. ఇరుత్తుంబియందు అయిపోయిందమ్మా. 2వ పాసురం 3వ పాసురం మొదలెట్టాలి. 3 మొదలెట్టాల. వ్యాఖ్యానం కూడా అయిపోయింది. நடுக்கி என்று அறுத்தித்துயனைத்தோர் பல நாளழைத்தேற்கு பொருத்தமுடை வாமனன்தான் புகுந்துயந்தன் கருத்தை உறவிட்டிருந்தான் கண்டு கொண்டே இருந்தான் கண்டு கண்டு எனது ஏழை நெஞ்சு ஆளும் திருந்தாத ஓரை வரை தேயந்து வரமன்றி பெரும் தாழ் கழித்துக்கு அருள் செய்த பெருமான் தரும் தான் அருள் தான் இனியான் அறியேனே, அருள் தான் இனியான் அறியேன், அவன் என்னுள் இருள் தான் அறவிட்டிருந்தான் இதுவல்லால் பொருள் தானெனில் மூலகும் பொருள் அல்ல மருள் தான் ஏதோ மாயமயக்குமயக்கே மாயமயக்குமயக்கான் என்னை வஞ்சித்து ஆயன் அமரர்க்கு அரியேறு எனதம்மான் தூய சுடர் சோதித்தனது என்னுள் வைத்தான் தேசம் திகழும் தன் திரு అరుள் செய்தே. 4వ పాసురానికి మనం ప్రతిపదార్థాన్ని చెప్పుకుందాము. 3 మేడం, 3 చెప్పాలి. 3 ప్రతిపదార్థాలు 2 వరకు అయ్యాయి. 3 అయిపోయిందని ఇప్పుడు ఆయన అంటున్నారే. 3 చెప్పాలండి. అమ్మ ఒకసారి చెప్పాలి. మాట్లాడకండి, ఒక నిమిషం. ఒక్కసారి 3 మొదలెట్టాలి. 3 చెప్పాలా? 3 చెప్పాలండి. 2 కంప్లీట్ అయిపోయింది, 3 చెప్పాలి. ఓకే, అది మీరు కూడా నోట్ చేసుకోండి. నాకు ఎలాగ మైమరపు, మీరు కూడా నోట్ చేసుకుని కాస్త గుర్తు చేస్తూ ఉండండి. సరే, మళ్ళీ వెనక్కి ముందుకి వెళ్లకుండా కరెక్ట్ గా వెళ్లే ప్రయత్నం చేద్దాం. 3 మూన్రామ్ పార్ట్ 154వ పేజీ అండి వ్యాఖ్యాన గ్రంథాల్లో. மூன்றாம் பாட்டு. அவாப்த சமஸ்த காமனான சர்வேஸ்வரன் தன் பக்கல் இப்படி வியாமோகம் பண்டுகை கூடாத தொன்றென்று శంకిత్ ఇవ్వనుభవం భ్రమాదిகளிலே పిరందదో ఎంగిరార్. జయశ్రీమన్నారాయణ 3 ప్రతిపదార్థం చెప్పాలండి మొదలు. చెప్తానమ్మా, చెప్తాను. అవాప్త సమస్త కాముడైనటువంటి ఈ పదం చాలా అందమైనటువంటి పదం అండి. అవాప్త సమస్త కామః. ఆప్త అంటే పొందడం అండి. అవాప్త అంటే పొందడానికి అవసరం లేని కోరికలు. అంటే ఆయనకి ఏ కోరికలు ఇవి కావాలి, ఇవి పొందాలి అనే అవసరం ఆయనకి లేదు. తీరని కోరిక అనేది పెరుమాళ్ళకి లేదు అనేటువంటి పదం అందమైన పదం అండి, చక్కటి పదం. అవాప్త సమస్త కామః. పొందని కోరికలు లేనివాడు అంటే అన్నీ తీరినటువంటి వాడు, ఆయనకంటూ ఏది లేదు అనేటువంటిది. అలాంటి స్వామి నా విషయంలో వ్యామోహపడడం ఏమిటి అని, ఇదేమన్నా భ్రమ అని ఆళ్వార్లు అనుకుంటున్నారటండి. ప్రతిపదార్థం చూడండి. అరుళ్తాన్
ఇప్పుడు అనుగ్రహం చూపించాడు నా మీద స్వామి. ఇనియాన్ అనియేన్, అది నేను ఇప్పుడు అనడం లేదు. అవన్ ఎన్నుళ్ళు ఇరుదాన్ అర, ఆయన నా మనస్సులో ఉండేటువంటి ఇరుள், చీకట్లు అంటే అజ్ఞానాలు అన్నమాట. ఆ అజ్ఞానాలన్నీ పోయేలాగా వీతిరిందా వేంచేసి ఉన్నాడు. ఇది వల్లాల్, అంతేకాకుండా పొరుళ్తానెల్, అంతకంటే గొప్ప ఆ కావలసినటువంటి పురుషార్థం ఉంటుందండి అని అంటే, మూలగం పొరులల్లా, ఈ ముల్లోకాలు కూడా కాదండి మనం పొందవలసినటువంటిది. ఇది మరులో, ఇది నా భ్రమ, మాయం మయక్కు మయక్కే, ఆశ్చర్యకరమైన ఈ భ్రమని భ్రమింపచేస్తున్నాడా నా చేత స్వామి. అంటే పెరుమాళ్ళు అన్ని పురుషార్థాల కంటే కూడా ఉత్తమ పురుషార్థం పెరుమాళ్ళని పొందడం. అది ఆ పెరుమాళ్ళ దర్శనం నా అజ్ఞానాన్ని పటాపంచలు చేస్తుంది. నాకు ఇంతకంటే గొప్ప పురుషార్థం అనేది అసలు లేదు, నాకు అని కాదు, సృష్టిలోనే పెరుమాళ్ళని మించిన పురుషార్థం ఇంకొకటి లేదు. నా మీద ఆయనకింత అనుగ్రహం, అబ్బా ఎలాగ కలిగిందండి, ఎంత అదృష్టం చేసుకున్నానండి, ఇది నిజంగా జరుగుతోందా, ఇది నా భ్రమ అన్నట్లుగా అనిపిస్తోందిట. అరుள்తానినియానరియన్ என்னுடைய இந்திரிய வசத்தை எத்தவத்த இது தன்னையும் இப்போது ஒன்றாக நினைத்திரேன். మునుపు చూచిన అనుగ్రహం కూడా, అంటే పూర్వం నా మీద పెరుమాళ్ళు చూపించిన అనుగ్రహం కూడా గొప్ప అనుకోవట్లేదు నేను. ఎందువల్ల, అసలు నా చీకటి, హృదయంలో ఉండే చీకటి అంతా పోయేలాగా తాను వీతిరింది వచ్చి వేంచేసి ఉన్నాడు. ఆయన మన మనసులో ఉన్నాడు అంటే మన అజ్ఞానాలన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి అని అర్థం అన్నమాట. నా ఇంద్రియ వశ్యతను పోగొట్టి నన్ను కాపాడాడు ఆయన. ఎన్నుడయ్య ఇంద్రియ వశ్యతై తవిరిత్, నా యొక్క ఇంద్రియ వశ్యతను పోగొట్టి కాపాడాడు. అది కూడా ఇది దన్నయ్యం ఇప్పోదన్రాగా నేనైతే, దాని గురించి ఇప్పుడు నేను గొప్పగా ఏం మాట్లాడడం లేదు. ఎత్తై పత్త ఎన్నెల్ అవనిత్యాది. ఎందువల్లంటే నన్ను సెలెక్ట్ చేసుకోవడం ఏంటండి ఆయన, ఆహా నా జ్ఞానం పోగొట్టాలనుకోవడం ఏమిటండి ఆయన, అంటే ఆయన దయకి నేను పాత్రుడనవడమే నేను చేసుకున్నటువంటి సుకృతం. అవన్ ఎన్నుడయ్య హృదయத்தில் అజ్ఞానాంధకారమెల్లాం పోంబడి పెరా పేరు పెత్తానాయ్, నా హృదయంలో ఉన్న అజ్ఞానాంధకారం అంతా పోయేలాగా అది తనకేదో లాభం అన్నట్టు. ఈ పదం బాగా గుర్తు పెట్టుకోండి. పెరా పేరు పెత్తానాయ్, అలభ్య లాభాన్ని పొందినట్లు. నేను కూడా చెప్పానేమో, అంటే తనకేదో పెద్ద గొప్ప జరిగినట్లు. నాకు ఆయన లభించడం నా గొప్పగానే, ఆయనకేం గొప్ప అండి. కానీ ఆయన అలా అనుకోట్లా, నన్ను పట్టుకోవడం ఆయనకేదో పెద్ద గొప్ప అని అనుకుంటున్నాడు. అమ్మయ్య ఈ జీవుడు ఇప్పటికి దొరికాడురా అని మన్ని పొంది ఆయన ఆనందపడుతున్నాడు. ఆ వేరుపాడు తోత ఇరా నేను రా అన్న, ఇంకా నాకు వేరొకటి తోస్తుందా అంటే ఆ పెరుమాళ్ళ యొక్క కటాక్షాన్ని తలుచుకునేటప్పటికల్లా మనసు ఆనంద పారవస్యాన్ని పొందుతోంది. ఇని ఎనక్కు వేరొండ్రు తోత్తుమో, ఇంకా నాకు వేరొకటేవైనా తోస్తుందా. చాలా ఆనందం కలిగినప్పుడు ఏ ఆలోచనలు రావండి. ఏం చేస్తున్నామో ఏమిటో మర్చిపోతాం. ఏదో మనం మన ఇంటికి ఎవరో పెద్దలు వస్తారో అని దండలు గిన్నెలు అన్ని రెడీ చేసుకుని ఉంటాం. వారు వచ్చి ఆ దర్శనం చూసేటప్పటికి ఆ దండ ఇయ్యాలనే మర్చిపోతాం. ఆహా వచ్చారు కదా అని ఆనందం. ఏం చెయ్యాలో చెయ్యడం లేదండి, కాలాడడం లేదండి అనుకుంటామే, అంత ఆనంద పారవస్యం అన్నమాట. అందువల్ల ఇది వల్లాలిచ్చాది ఇదుక్కు తిరుమాలయ్యాండాన్ పనిక్కుంబడి, ఆయన ఏమన్నారంటే తిరుమాలయ్యాండాన్ నాటార్ ஐஸ்வர்யங்களில் தலையாக சொல்லுவது திரைலோக்க ஐஸ்வர்யத்தையிரே, அதுவும் எனக்கு ஒரு సరక్కల్లా ఎంగిరార్ ఎండ్రు. ఇక్కడ ఇద్దరు అభిప్రాయాలు చెప్తారండి. తిరుమాలయ్యాండాన్ ఒకటి, ఎంబెరుమానారు ఒకటి చెప్తారు అన్నమాట. అంటే పెరుమాళ్ళు నన్ను భ్రమింపచేస్తున్నాడా అన్నప్పుడు ఒక రకంగా ఏంటి, తిరుమలయ్యాండాన్ ఏమని చెప్పేవారు, లోపులు ఐశ్వర్యాన్ని గొప్పతనం అనుకుంటారు,
అది నాకు ఈ ఐశ్వర్యం ఒక లెక్కలోది కాదండి అని అనుకుంటున్నారు ఆళ్వార్లు అని చెప్పేవారు. అబ్బే ఈ ఐశ్వర్యాలేవి ఐశ్వర్యాలు కాదండి అని చెప్పారు అనేవారట ఆయన. మరి దానికి ఈయన ఎంబెరుమానారు ఏమనేవారు? ఎన్నుడయ్య హృదయత్తలే పుగుందు ఎజుందు అరుళి ఇరుక్కిర విరుప్పొழிయ வீத்திருந்து ஏழுலகும் தனக்கோல் செல்ல இருக்கும் இருப்பையும் தனக்கு ஐஸ்வர்யமாக நினைத்திருக்குமோ என்று பார்த்தால் அதுவும் ஒரு సరక్కాక నిరైతిరిక్కిరదా என்று. అంతవరకు ఒకే వాక్యం. అంటే ఏంటంటే పరమపదంలో అంత నిండు సభలో బ్రహ్మాండంగా ఉండేటువంటి ఆ ఆ ఉండి కూడా నాకొక ఇది ఐశ్వర్యమా అని ఆళ్వారు దాస్యాన్ని స్వీకరించిన తరువాత ఆహా ఇది కదా నిజమైనటువంటిది అనుకుంటున్నారట పెరుమాళ్ళు. పరమపదవాసం కూడా ఇవ్వనంత ఆనందాన్ని ఆళ్వార్ల యొక్క సన్నిధి పెరుమాళ్ళకి ఇస్తోంది అని ఇది ఆళ్వారు వాక్యం. ఒకటే మొదటిదేమో భగవంతుడి వాక్యం ఏమిటి? పరమపదంలో ఉంటే నాకేం ఆనందం ఉంది అని. రెండో వాక్యం ఆళ్వారిది ఏమిటి? నన్ను స్వీకరించిన తర్వాత ఆయన ఆనంద పరవశుడు అయ్యాడు అనేటువంటిది. మరుళితానీదో ఇంతవరకు చెప్పి ఒక సంసారి చేతనుడు పెరుమాళ్ళని గురించి ఇంతగా ఆనందపడతాడా ఏమో, ఇది నా అజ్ఞానమేమో అనుకుంటున్నారటండి ఆళ్వారు. ఇంత పెరుమాళ్ళ వైభవాన్ని తెలుసుకోగలిగిన సంసార చేతనుడు ఉంటాడా అని. ஒரு సంసార చేతనனை பெத்து సర్వేశ్వరన్ ఇప్పటి ఇరందాన్ ఎన్నం అది కూడవదన్నండ్రు. సర్వేశ్వరుడే నాకు ఒక భ్రమ కలిగించాడు, ఆయనే నాకు ఒక పిచ్చి ఎక్కించేస్తున్నాడు. ఇది ఎన్ నరువు కేట్టాలే సొల్లిగిరేను மாய மயக்கும் மயக்கே அன்றைக்கே அவன் தன்னுடைய ఆశ్చర్యమాన భ్రమ సాధనங்களை ఇట్టు భ్రమిస్తాను. అది ఆయనే నాకు భ్రమ కలిగించేలాగా ఆ సాధనాలన్నీ ఇచ్చి నాకు పిచ్చెక్కిస్తున్నాడేమో. நெடுநாள் பிரகிருத்தியை இட்டருவு கெடுத்தான், இப்போது తన వ్యామోహత్తాలే ఎన్నై భ్రమిప్పితాన్. ఇన్ని రోజులుగా ప్రకృతిలో ఉంచి ఈ ప్రకృతి జ్ఞానాన్ని కలిగించాడు, ఇప్పుడు తన వ్యామోహంతో నన్ను భ్రమ పెడుతున్నాడు. అంటే ఆయన ఏది కావాలంటే అది చేయగలడు. ఉంచితే మన ఈ సంసారంలో ఇలాగే ఉంచగలడు. రెండున్నాయి. ఒకటి ఉంచితే ఇందులోనే ఉంచుతాడు, రెండోది ఇందులోనే ఉంటూ తన గొప్పతనాన్ని తెలుసుకునేలా చేస్తాడు. ఇంకో ఉత్కృష్టమైన మెట్టు తనని చేర్చుకునేటువంటి స్థాయి కూడా. మూడు, ఒకటి సంసారంలో ఉంచడమా, రెండోది నమ్మాళ్వార్లను ఉంచినట్లుగా సంసారంలోనే ఉన్న తననే ధ్యానించేలా చెయ్యడమా, మూడోది తన దగ్గరకు తీసుకొని వెళ్ళడమా. ఆయన దయ ఏమో, ఆయన ఎలా నడిపిస్తే మనం అలా నడవవలసిన వాళ్ళమే కదా అంటున్నారు ఆళ్వార్లు ఈ 3వ పాసురంలో. அருள்தானினியான் அறியேன் அவன் என்னுள் இருள்தானర విట్టిరుందాన్. ఇరుள்తానర అజ్ఞానం పోయేలాగా వచ్చి వెంచేశాడు. ఇది వల్లార్ పొరుள்తానని మూలగం పొరుళ్ళల్లా మరుள்తానీదో మాయ మయక్కో మయక్కే. 3 లోకాలు పురుషార్థం కాదండి, ఆయన అనుగ్రహం. ఆయన నాకు ఇలాంటి భ్రమని కల్పించి, భ్రామక వ్యాపారం అంటారు దీన్ని, అంటే భ్రమ కలిగించడం. ఏమో ఏం జరుగుతుందో ఏంటో, అదా ఇదా ఇదా అదా నాకు సరిగ్గా తెలియడం లేదు అని అంటున్నారు అన్నమాట. 4, మాయ మయక్కు మయక్కాన్ என்னை வஞ்சித்து என் அமரர்க்கு அரியேறு எனதம்மான் தூய சுடர் சோதித்தனது என்னுள் வைத்தான் தேசம் திகழும் தன் తిరు అరుள் సేదే. ఏదో అనుకున్నాను కానీ అండి, భ్రమింప చేయడం కాదండి, అనుగ్రహిస్తున్నాళ్ళండి. అనుగ్రహ విషయంలో సందేహం ఏం లేదు అంటున్నారు. అంటే ఈ పాసురాల నడక ఎలా ఉందంటే,
మన మనస్సులో భావాలు క్షణ క్షణం ఎలా మారిపోతూ ఉంటాయో నమ్మాళ్ళవార్ల ఊహలు కూడా అలా మారిపోతున్నాయని చెప్పడం. అది మనకు అనిపిస్తుంది కదండి, ఒక మనిషి రావాలి, ఆ బయలుదేరాడో లేదో అక్కడతో ఆగదు, ఆ వచ్చే ఉంటాడు, ఆ మధ్యలో ట్రాఫిక్ ఉంటుంది. ఎన్ని ఆలోచనలు వస్తాయండి, 100 ఆలోచనలు వచ్చినట్లుగా పెరుమాళ్ళ యొక్క ఉనికిని రాకని కూడా నమ్మాళ్ళవార్లు అంత సహజంగా వర్ణిస్తున్నారు. ఏమిటి, అనుగ్రహ విషయంలో నమ్మాళ్ళవార్లకి ఏ విధమైనటువంటి సందేహము లేదు. అమరర్కు అరియేరు, నిత్య సూర్యులకి కూడా అరియేరు. సింహశ్రేష్ఠుడు, సింహ అనే పదాన్ని ఉపయోగిస్తారండి శ్రేష్టార్థంలో. గొప్పవాడు అనడానికి సింహ అని పురుష సింహుడు అంటారు, అంటే గొప్పవాడు అనే అర్థంలో సింహ అనే పదాన్ని ఉపయోగిస్తారు. అయినటువంటి ఆయన శ్రీకృష్ణ పరమాత్మ ఎనదమ్మా, ఆయనే నాకు స్వామి. దేశం తిగళం, దేశమంతా తెలిసేలాగా తన్ తిరు అరుళ్, తన నిర్హేతుక కృపని సేదు, తన దయని నా మీద నా ఒక్కడికే తెలియడం కాదండి, ఆహా నమ్మాళ్ళవార్లను ఎంత బాగా అనుగ్రహించాడో అని లోకానికి తెలిసేలాగా తూయ సుడర్ సోరి, నిర్మలమైన పవిత్రమైన తేజోమయమైన విగ్రహాన్ని ఎన్నుళ్ళు వైతాను నా మనసులో పెట్టాడు. అంటే ప్రతి క్షణం నేను పెరుమాళ్ళని ధ్యానించుకోగలుగుతున్నాను. ఇప్పుడు మనందరం పెరుమాళ్ళని ధ్యానించుకుంటాం. 24 గంటల్లో చేసే గంట అరగంట పూజలో ఆయనకి దండం పెట్టే కాలంలో ఒక క్షణం మనసులోకి వస్తాడు, వెళ్ళిపోతాడు. అంతే కదండి, న్యాయంగా మనం చేస్తున్నటువంటి పెరుమాళ్ళ యొక్క భావన ఓ క్షణకాలం ఉంటుందేమో, మిగిలిందంతా సాంసారికమైనటువంటి ఆలోచనలలో పడిపోతూ ఉంటాం. ఈయన అలా కాకుండా ఎన్నుళ్ వైతాన్ నా మనసులో ఉంచాడు, అంటే నేను సదా పెరుమాళ్ళని ధ్యానించుకునేలా చేశాడు. చాలా కష్టం అండి. అదే ధ్యానాన్ని చేస్తూ మనం పారాయణ చేసుకోవడం కూడా చాలా కష్టం. సహస్రనామమే మీరు చదువుతున్నారనుకోండి, రాకపోతే కనీసం పుస్తకం మీదైనా దృష్టి ఉండే అక్షరాలు చూస్తాం. అది నోటికి వచ్చేటప్పటికి ఎన్ని పనులు చేసేసుకుంటుంటామో, ఆ పారాయణ అయ్యేలోపు ఇంట్లో ఉన్న పనులన్నీ అయిపోతాయండి. అంటే దృష్టి పారాయణ మీద ఉండదు, దాని అర్థం మీద ఉండదు, ఆ స్వామి మీద ఉండదు, లౌకిక విషయాల మీదే ఉంటుంది అన్నమాట. ఎన్నై వంజిత్, నన్ను వంచన చేసి మాయం మయక్కాన్, ఎన్ని భ్రమలు కల్పిస్తున్నాడండి. అంటే మానసిక స్థిరత్వాన్ని ఇవ్వకుండా మనస్సు అటు ఇటు పోయేలాగా చేస్తున్నాడు అని అంటున్నారు అన్నమాట. వ్యాఖ్యానంలో ప్రవేశిద్దాం. நாலாம் பாட்டு அவனன்னை பிரமிப்பித்தானல்லன் என்னுள்ளே கலந்து అరుళినానే ఇదిలో సంశయం இல்லை ఎన్గిరార్. ఏదో అనుకున్నాను గాని నన్ను భ్రమింప చేయడం కాదండి, నా మనస్సులో ఆయన ప్రవేశించాడు. పాపం నా మీద దయ చూపించడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాడో. ఎన్నై వంజిత్ మాయమయక్కు మయక్కాన్ അനാശ്രിതരാന ദുര്യോനാദികളെ കുരെത്ത് ఆయుధమెడే నన్ను ఆయుధమెడెత్తం. ఈ 2 పాయింట్స్ వరుసగా వస్తాయి ఎప్పుడు కూడా. ఆయుధమెడే నన్ను ఆయుధమెడెత్తం, పగలై ఇరవాక్యం వంచితానిత్తనై అల్లదు. నన్ను మోసం చేసి అన్నాడండి. ఏమిటి మోసం చేశాడు? దుర్యోధనాదులను వంచించి పగలు రాత్రి చేశాడు, చక్రం అడ్డు పెట్టాడు కదండి. ఆయుధం పట్టను అని చెప్పి ఆయుధం పట్టాడు. ఇలాంటివి చేస్తే ఉండొచ్చు, కానీ పాండవుల విషయంలో నా విషయంలో మాయ చేస్తాడా? నేను తన్నే నమ్ముకొని ఉన్నాను కదా, కాబట్టి నన్ను మోహ పెట్టడు అని అంటున్నారనమాట. ఆగయ్యా అక్కడ చేస్తే చేసి ఉండవచ్చు గాని, అంటే మనం అంటాం 2 పక్షాలు అనమాట. ఆయన ఎప్పుడు తప్పు చేయడండి. ఎందుకు చేయడండి? ఆయుధం పట్టుకొని అన్నాడు, పట్టుకోలా అంటాం అనుకోండి మనం యువతల పక్షం నుంచి. ఆగయ్యా చేశాడండి, సరే చేశాడు అనుకుందాం. తనక్కే వరమాన ఎన్నయ్య వంచిత్,
తనకే ఇది భారంగా ఉండేటువంటి నన్ను వంచించి నన్ను మోసపెట్టి ఆశ్చర్యమాన భ్రమ సాధనంగళాలే భ్రమిప్పియాన్. అలాగ నన్ను భ్రమింప చేయడు. భ్రమిప్పియాన్, భ్రమింప చేయడు అంటే నన్ను వంచడు స్వామి. ఎవరినైనా వంచిస్తాడేమో గాని తననే నమ్ముకున్న నన్ను స్వామి ఎప్పుడు వంచడు. ఆయన అమరర్కు అరియేరన తమ్మాన్ నిత్య సూర్యుగళకం అవ్వరుగాన ఏతయుడయ్యనాయి వైతు. నిత్య సూర్యుల కంటే కూడా మహిమాన్వితమైన శక్తి కలిగినటువంటి వాడై ఉండి కృష్ణనాయి వంద అవతరిత్తు కృష్ణుడుగా వచ్చి అవతరించి ఆ తర్వాత ఎన్నుடைய శేషత్వத்தை నిర్మహిత పరమాప్తం. నా శేషత్వాన్ని తాను నిలిపినటువంటి ఆప్తుడు. ఆప్తా పదం ఎప్పుడు మనం చెప్పుకుంటున్నాం, చాలా యథార్థవాది అని అర్థం అండి. ఆప్త అన్న పదానికి వారు మాకెంతో ఆప్తులండి అంటే తప్పు చేస్తే తప్పు చేశామని కూడా చెప్పగలరు. లోకంలో ఎలా ఉంటుందంటే ధర్మం మనకెందుకు వచ్చిందిలే చెప్తే బాగుపడతారు అని ఏది చేసినా సరే ఆహా అద్భుతం అండి, చాలా బాగుందండి, అలా వెళ్ళిపోతూ ఉంటుంది లోకం. కానీ నిజమైన ఆప్తులైనటువంటి వాళ్ళు ఇది బానే ఉంది కానీ ఇక్కడ నువ్వు చిన్న తప్పు చేసినట్టున్నావు అని చేసిన తప్పుని కూడా ఎవరైతే ప్రేమగా అవతల వాళ్ళని అవమానించాలని కాదు ప్రేమగా చెప్పగలుగుతారో వాళ్ళు నిజమైన ఆప్తులని. ఇది మనం జీవితంలో గుర్తుపెట్టుకోవలసిన అంశం. నన్ను ఎంత అంటాడా, నేను చేసిన తప్పంటాడా అని మనకు అహం అడ్డొస్తుంది. అది అహం కోసం కాదు, ఇంకోసారి ఆ తప్పు చేయకుండా ఉండడం కోసం చెప్తారు. అలా చెప్పగలిగిన వాళ్ళకే ఆప్తులని పేరు. అందరూ ఆప్తులు ఎవరు? మొహమాటంగా ఆహా ఓహో అనేసి మన గాలిలో తేల్చేసి వెళ్ళిపోతే వాళ్ళు ఆప్తులు ఎవరండి? అమ్మా ఇదంతా బాగా చేశారు కానీ ఇది తప్పు చేశారు, ఇక ఇదంతా బాగా చదివారు, ఏమనుకుంటారు? తప్పు చదివారు అని చెప్తే ఏమనుకుంటారు అని ఊరుకున్నాం అనుకోండి, అదే కరెక్ట్ ఏమో అనుకుని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాం. అందువల్ల కాదమ్మా ఇక్కడ ఇలా చేస్తే ఇక్కడ ఇలా చదివితే బాగుంటుందని అది బంధు విరోధం. ఏదో యథార్థవాది బంధు విరోధి అని ఒక మాట ఉందండి. ఉన్న మాట ఉన్నట్లు చెప్తే అయితే మాత్రం ఒక ఆయనకండి ప్రత్యక్షంగా చూసాం, ఇది చిన్న తప్పు అని అనేటప్పటికి నా తప్పని చెప్తారా అని జీవితాంతం కక్ష కట్టేశారు గురువుల మీద కూడా. అంతా అయ్యో మనని కరెక్ట్ చేయడానికే అనుకోరు. ఆ కక్ష అహం అలా అడ్డొస్తుందండి. వారు నేను అని కాదు, నాకు చెప్తారా అని అహం అలా అడ్డొస్తూ ఉంటుందన్నమాట. అందువల్ల ఎవరైతే మనని కరెక్ట్ చేస్తారో వాళ్ళు నిజమైనటువంటి ఆప్తులు అనేటువంటిది. మాయమయక్కుమయక్కాన్ అనాశ్రితరాన దుర్యోధనాదిగళై కురిత్తు ఆయుధమేనైన ఆయుధమెడుతుం పగల ఇరవాక్యం. ఆయుధం తీసుకోనని ఆయుధాన్ని పట్టి పగటిని చీకటిగా చేసి అంటే చక్రాయుధాన్ని బట్టి సైంధవవధ చేసినటువంటి సందర్భం. పాండవர்கள் விஷயத்தில் அத்தை செய்தானோ ஆகையால் தனக்கே பரமான என்னை வஞ்சித்து ఆశ్చర్యమాన భ్రమ సాధనంగళాలే భ్రమిప్పియాన్ భ్రమింప చేయడు. హేతువెన్నన్నా ఆయన అమరర్కరియేరన తమ్మాన్ నిత్య సూర్యుగళక్కం అవరుగాన ఎత్తమ్ముడయ్యనాయ వైతు. నిత్య సూర్యుల కంటే కూడా అంటే అంత గొప్పవాడై ఉన్నటువంటి వాడు కూడా నిత్య సూర్యుల కంటే కూడా నా మీద ఇంత ప్రేమను చూపించినటువంటి వాడు కృష్ణనాయు వంద అవతరిత్తు కృష్ణుడిగా వచ్చి అవతరించి ఎన్నుడయ్య శేషత్వత్తై నిర్వహిత పరమాప్తం. ఇది మెయిన్ పాయింట్. నా శేషత్వాన్ని నిలిపిన ఆప్తుడు. ఇందులో 2 పదాలు వేశారు, శేషత్వం ఆప్తత్వం, 2 పదాలు వేశారు. శేషత్వం అంటే మనం ఎప్పుడు భగవంతుడికే దాసానుదాసనం. మనం శేషం, మనని శేషముగా కలిగిన ఆయన శేషి. శేషి అది శేషత్వం. ఆప్తత్వం ఉన్నది యథార్థవాదిత్వం అన్నమాట. మాయమయక్కమయక్క ఆనాలి పేరు వందపడితాను ఎన్నన్నా అంటే అయితే
దేశమంతా కూడా ప్రసిద్ధమయ్యేలాగా, అంటే అందరికీ తెలిసేలాగా అని అర్థం అన్నమాట. ఆయన నా హృదయంలో శాశ్వత నివాసం చేసుకున్నాడు. లోకం గుర్తించేలాగా నా విషయంలో నిర్హేతుక కృపని చూపించాడు. ఇది పూర్వం ఎవరి మీద ఇంత గొప్పగా చూపించలేదండి. ఆనాలి పేరు 100 పెడతానన్నారు. ఏమండి ఆళ్వారు మీరంటేనే అంత గొప్ప ఇష్టమా అంటే అవును. దేశం తెగడం తన తిరువడు అరుள் செய்து లోకానికి తెలిసేలాగా తన కటాక్షాన్ని చూపించి తూయ సుడర్ జోరితన ఎన్నుల్ వైతాన్ అంత తన దివ్యమంగళ జ్యోతి స్వరూపాన్ని నా మనస్సులో పెట్టాడు. ఆ లోకమెల్లాం அறியும்படியன் పక్కలిలే నిర్హేతుక కృపై పన్ని లోకమంతా ఆనందించేలాగా నా విషయంలో నిర్హేతుక కారణము లేని దయను చూపించాడు. తల్లి పిల్లల మీద చూపించే దయకి తల్లి అవడమే కారణం, ఇంకా కారణం ఏం ఉండదు. నిర్హేతుకం. తాను మనకి రక్షకుడు అవడమే కారణం, అందుకోసం రక్షిస్తున్నాడు. తన్ తిరు అరుள் నెక్స్ట్ పేజీ పురంబొరువర్కింద్రియే తనకే అసాధారణమైన అరుள் ఇతరులెవరికీ కాకుండా తనకే ప్రత్యేకంగా చూపించినటువంటి కటాక్షం. హేయ ప్రచనీకమాయ్ ఈ మంచి పదాలు కదండి ఇవన్నీ కూడా. హేయాలకి వ్యతిరేకమైన అంటే కళ్యాణ గుణ సంపన్నమైన అని అర్థం. మంచి మంచి పదాలు ఇలాంటివి. నిఖిల హేయ ప్రత్యనీక కళ్యాణైక గుణైక తాన అని అంటుంటాం కదా. అంటే అన్ని కళ్యాణ గుణములే కలిగినటువంటి స్వామి. విలక్షణ తేజోరూపమాయ్ అద్భుతమైనటువంటి తేజోరూపము కలిగి, అంతేకాదు శుద్ధ సత్వమయమాయ్ ఎంతో సత్వగుణము కలిగి తనకే అసాధారణమైన వడివయ్యై ఎన్నుళ్ళే వైతాం తనకు మాత్రమే సాధ్యమైన అందమైన దివ్య మంగళ విగ్రహాన్ని నా మనస్సులో ఉంచాడు. ఈ 4 ఆయన దివ్యమంగళ విగ్రహానికి విశేషణాలండి. వకాబులరీ పెంచుకుంటూ ఉపన్యాసాలు చెప్పుకుంటూ వెళ్ళాలంటే ఈయన ఈ 4 పదాలు ఒక పట్టు పట్టారనుకోండి వరసగా వచ్చేస్తాయన్నమాట. ఏమండి ఆయన విగ్రహం హేయ ప్రచనీకం కదండి అంటాం. అమ్మో ఎంత పద వేశారో అనుకుంటాం. అంటే ఏంటి? చెడు గుణాలు లేనివాడు, కళ్యాణ గుణాలు కలిగినవాడు. విలక్షణ తేజో రూపమాయ్ ఇంకెవరికీ లేదండి ఈ లక్షణం, ఆయనకు మాత్రమే విశిష్టమైన లక్షణం. అంతేకాదండి శుద్ధ సత్వమయమాయ్ ఇంకా రజస్తమో గుణాలు ఏమాత్రం చేరనటువంటి సత్వం. మనలో అయితే 3 ఉంటాయి. ఆయా సందర్భాలను బట్టి, మనం ఎదుర్కొంటున్న దృశ్యాన్ని బట్టి కోపం రావడమా, శాంతంగా ఉండడమా, నవ్వడమా, కోపించడమా, ఈ రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. కానీ శుద్ధ సత్వం అంటే ఇంకా కోపం రావడము మిగిలినవేవి ఉండనే ఉండవు. తనకే అసాధారణమైన వడివయ్యే ఎన్నుళ్ళే వైతాన్ తనకు మాత్రమే సాధ్యమైన దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని నా మనస్సులో ప్రతిష్ఠింపచేశాడు. అంటే ఆళ్వార్ల మనస్సు పెరుమాళ్ల యొక్క దివ్య కాంతి పుంజ దేహంతో నిండిపోయి ఉంది. తాను అనన్య సాధ్యన్యన్నంబడియే కొండు ఎన్నుళ్ళే ప్రకాశిప్పితాన్. అనన్య సాధ్యుడు అంటే ఇతరుల చేత పొందబడేవాడు కాదు. అన్య అనన్య అని 2 పదాలు ఉన్నాయి కదండి. అన్య అంటే ఇతరం, అనన్య అంటే ఇతరులకి నా అన్య ఇతరులకి సాధ్యము కాని, అంటే నమ్మాళ్ళవార్లకే సాధ్యమయ్యేటువంటి ఒక అందమైనటువంటి ఆ హృదయంలో తాను చేరి కూర్చున్నాడు. తశేష ఆత్మా విరుణితే తను స్వాం ఎంగరపడియే. ఇక్కడ తశేష ఆత్మా వివృణితే తను స్వాం పరమాత్మ యొక్క దివ్య శరీరాన్ని చక్కగా విస్తారంగా దర్శింపచేశాడు. ఆయన దర్శింపచేస్తేనే, ఇది మునకోపనిషత్తు వాక్యం అండి, ఆయన దర్శింపచేస్తేనే మనం ఆయన్ని దర్శించగలుగుతాం. ఇది మనం ప్రతినిత్యం అనుకునే మాటే. ఓ తిరుమల వెళ్ళారు, ఓ బదరీ వెళ్ళారు, ఒక దివ్యక్షేత్రంకి వెళ్ళారు, ఓ
వస్తోందండి, వస్తోంది. ఇప్పుడు అది ఇందాక ఆగింది. మధ్యలో డిస్కనెక్ట్ అయింది. ఓకే. ఆ పెరుమాళ్ళ కటాక్షం ఉంటే గాని అమ్మా ఇది మాత్రం మనకు అనుభవం. నేను చెప్తున్నా కదా, శ్రీరంగంలో ముక్కోటి కోసం అంత కష్టపడి టిక్కెట్లు కొని రాత్రి తెల్లవారుజాము నుంచి లైన్ లో ఉండి వెనక్కి వచ్చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు పెరుమాళ్ళని సేవించుకోకుండా. ఆయన కటాక్షం ఉంటే తప్ప ఆ దర్శనం మనకి సాధ్యం అయ్యేటువంటిది కాదు అనే విషయాన్ని ఇక్కడ మనకి ఈ 4వ పాసురంలో చాలా చక్కగా చెప్తున్నారు. 4వ పాసురం, மாய மயக்கு மயக்கானென்னை வஞ்சித்து ஆயன்னமரர்க்கு அரியேறு எனதம்மா தூய சுடர்ச்சோரி தனது என்னுள் வைத்தார் தேசம் திகழும் தன் திரு அருள் செய்தே. 5వ பாசுரம், திகழும் தன் திரு அருள் செய்து உலகத்தார் புகழும் புகழ் தானது காட்டி தந்து என்னுள் திகழும் மணிக்குன்றம் ஒன்றே ஒத்து நின்றான் புகழும் புகழ் మట్టెరకుమోరు పొరులే. పుగజం పుగజు, పుగజం పుగజు అందమైనటువంటి పదాలు అన్నమాట. తిగజం తంతిరు అరుళ్, ప్రకాశించేటువంటి తన కృప. కొన్ని విశేషణాలు భలే ఉంటాయండి. కనపడని వాటిని కనపడే వాటికి వేసే విశేషణాలు వేస్తారు. కృప ప్రకాశించింది అంటామండి. కృప కనపడుతుందా మనకి? కానీ అది ప్రకాశించింది అని ఎందుకు వేశారు అంటే, మన మీద దయ చూపించినటువంటి దయ ఒక ఫలిత రూపాన్ని మనకి కనిపింపచేసింది. ఏదో సంతానం లేదు, ఆ స్వామి దయ వల్ల వారికి సంతానం కలిగింది. అక్కడ కృప సంతాన రూపంగా దర్శనం ఇచ్చింది. కాబట్టి కనపడనివి దయారూపంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ పదం విశేషణం ఇక్కడ. తన్ తిరు అరుళ్, నిర్హేతుక కృపని సైదు చేసి ఉలగత్తారు, లోకంలో ఉన్నటువంటి వాళ్ళు పుగజం మధు పుగళ్, కొనియాడడి అంటే పొగడడం, తాను కొట్టి తందు తాను చక్కగా చూపించి, ఎన్నుల్ తిగజం వన్నో నా మనస్సులో ప్రకాశిస్తున్న ఒండ్రం ఒత్తు, మణికొన్నం అంటే మాణిక్య పర్వతంతో సమానుడై ఉన్నాడు. ఒక నీలమణి పర్వతం వచ్చి నా హృదయంలో వాసస్థానం చేసుకుందా అన్నట్లు ఉన్నాడు అన్నమాట. ఎనక్కు మత్తు పుగజం పుగళ్ పొరు పొరులే, ఇంకా నాకు వేరే ఒక పురుషార్థం ఉందా? ఇంకేం లేదు. పెరుమాళ్ళు వచ్చి నాలో ఉన్నారు, ఆ కటాక్షం నాకు చాలు అని అంటున్నారు ఈ 5వ పాసుర వ్యాఖ్యానంలో. అంజాం పాటు ఒరువరు పెరంబేరే, ఇది ఒకళ్ళు పొందే ఫలమా, ఇది అందరికీ అందేదా అంటాం చూడండి. అమ్మో అది అందరికీ దొరుకుతుందా? సరిగ్గా అది అందరికీ దొరుకుతుందా? ఒరువరు పెరంపేరే, ఇది అందరూ పొందేటువంటి ఫలితమా? ఎన్నో లోకమడయ్య కొండానుంబడి, లోకమంతా చక్కగా ప్రశంసించేలాగా ఎన్నుళ్ళే వందరిన నా మనస్సులోకి వచ్చి ప్రవేశించారు. అత్తాల్ వంద పుగഴయ్యల్లా అల్లదు ఇవనుడయ్య మత్తుళ్ళ పుగഴను ఒన్నాగమతియేనంగిరార్. చాలా చక్కటి మాట. ఆ పెరుమాళ్ళు వచ్చి నా మనస్సులో వేంచేశారు అనే కీర్తి తప్ప ఇంకా నాకే కీర్తి అక్కర్లేదు. ఏది రావాలో అది వచ్చిన తర్వాత మిగిలినవి ఎందుకండి? పెరుమాళ్లే సాక్షాత్తు వచ్చి మనసులో కూర్చుని ఉంటే ఇంకా అంతకంటే పేరు ప్రతిష్టలు ఏం కావాలి? అది திகழ்ந்தன் திருவருள் செய்து பிறருடைய పరిచ్ఛిన్నమాన అరుள் పోలన్రికే. మిగిలిన వాళ్ళలాగా అంటే పరిచ్ఛిన్నం, లిమిట్, అపరిచ్ఛిన్నం లిమిట్లెస్, పరిచ్ఛిన్నం ఇగో ఇంతవరకు అని చెప్పగలం. ఆ పరిచ్ఛిన్నం హద్దులేనటువంటి కటాక్షం. ఇరండు తలైకున్ నిరమాంబడియాన తన్ కృపై ఎన్పక్కలిలే పన్నే. ఒకటి లోకులు కొనియాడేలాగా,
రెండు, నేను ఆనందించేలాగా ఇలాగ భగవత్ కృప అటు భగవంతుడికి ఇటు ఆళ్వార్లకి, ఇరండు అంటే ఇక్కడ ఇద్దరు ఎవరు, ఇరండు తలైక్కుం పెరుమాళ్ళకి నమ్మాళ్వార్లకి కూడా ఇక్కడ ఆ కాంతిని పెంచేటువంటి ఆ అద్భుతమైనటువంటి దయ. ఆయన ఏమి కోరి అండి, నిరమాంబడియాన తన్ కృపయే ఎన్ పక్కలిలే పన్ని உலகத்தாரிச்சாது என்னுடைய பேத்தை குறித்து లోకత్తార్ పన్నం స్తోత్రத்தை తాన్ కాట్టి తందాన్. ఆయనకేం అక్కర్లేదండి, ఈయన మన నుంచి ఆయన ఏం కోరి ఈ పని చెయ్యడండి. మరి ఎందుకు చేశాడు? ఆళ్వార్లు పరతంత్రులు ఏదో చేసి భగవంతుడి యొక్క దయ పొందాలని ఆయన అనుకునేవారు కాదు. ఆయన జీవిత లక్ష్యమే ఒకటి, నేను పెరుమాళ్ళకి చెందిన వాడిని. అందువల్ల ఇక్కడ నిర్హేతుకమైన కృప పెరుమాళ్ళది, వేరే కోరికలు లేని ప్రార్థన ఆళ్వార్లది. ఇద్దరూ కూడా అంత గొప్పవాళ్ళు. మామూలుగా లోకంలో ఇద్దరికి కొన్ని లిమిట్స్ ఉంటాయండి. నేను ఏదో ఒక వ్యక్తిని ప్రార్థించాను అంటే నాకు ఇది కావాలి, నేను ఇది పొందాలి అని కోరిక నాది. అవతల వ్యక్తి ఇస్తున్నారు అంటే వీళ్ళకి ఇది ఇచ్చేద్దాం, ఈ గొడవ వదిలిపోతుంది, ఒక హద్దు ఉన్నది వాళ్ళది. ఆళ్వార్లకి పెరుమాళ్ళకి మధ్య ఈ హద్దులు లేవు. నా జీవితమే నీది అంటారు ఈయన, నీకోసమే నేను వెతుకుతున్నానయ్యా, నిన్ను పట్టుకున్నాను అంటారు పెరుమాళ్ళు. అలా ఒకళ్ళకి ఇద్దరు, వాళ్ళకి వాళ్ళు తప్ప వేరేమీ అవసరం లేనటువంటి వాళ్ళు. చాలా అందమైనటువంటి భావం అండి ఇది. ఇది మరీ లగ్నమైనటువంటి భక్తి, తీవ్రమైనటువంటి భక్తి కలిగిన చోట యతీంద్ర ప్రవణం వందే అంటామే, వాళ్ళు పరమాళ్ళకి సంబంధించిన వాళ్ళమని అనిపించుకోవడమే ఈ జీవితానికి జయం. వీడు నావాడు అని దగ్గరికి చేర్చుకోవడమే పెరుమాళ్ళకి ఆనందం. ఇద్దరు కూడా అలాంటి వాళ్ళు అని చెప్తున్నారు అన్నమాట. అందువల్ల ఏమంటున్నారంటే, ఇరండు తలైక్కుం నిరమాంబడియాన తన కృపయే ఎన్ పక్కలిలే పన్ని, అలాంటి దయని నా పక్కన చూపించి ఉలగత్తారిచ్చాది ఎన్నుడయ్య పెత్తై కురిత్తు లోకత్తార్ పన్ను స్తోత్రத்தை తాన్ కాట్టి తందానం. అది నిర్హేతుకమైనటువంటి కృపని పెరుమాళ్ళు నా మీద ప్రసరింప చేశారు. మామూలుగా ఆ లోకులు ఆహా నమ్మాళ్వార్లు ఎంత అదృష్టవంతులండి అని నన్ను కీర్తించేలాగా నాకు ఈ అవకాశం ఇచ్చారు అంటారు. చాలా ముఖ్యమైన, నేను చెప్పాను ఈ గ్రంథం అనే మహానుభావులు ఎవ్వరూ అనరండి. ఎంత అద్భుతమో. మిగిలిన కవులు కూడా ఇలాంటి భావన, పెరుమాళ్ళ కటాక్షం చేతే చెప్పుమని రామచంద్రుడు చెప్పించిన చెప్పు మీద చెప్పెద, పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట. అలా ఏది చేసినా ఆయన కటాక్షం వల్ల ఇది వచ్చింది. నమ్మాళ్వారంతటి వారు ఈ మాటను అంటున్నారండి. నేను చెప్పానా ఈ గ్రంథాలు, పెరుమాళ్ళు నా జోహాగ్ర సింహాసనం అభ్యుపేయ, నాలుక అనే సింహాసనం మీద వచ్చి కూర్చున్నాడు. నాయనా కూర్చో అంటే నాలుక మీద కూర్చున్నాడు. అంతటి వాళ్ళే అలా అనుకుంటే సామాన్యులం, ఈ నాలుక ఎప్పుడు ఎలా పనిచేస్తుందో తెలియనటువంటి వాళ్ళం మనం ఇవాళ తిరువాయిమళం చదువుకోగలుగుతున్నాము అంటే మన నాలుక మీద ఆ పెరుమాళ్ళు వచ్చి ఎలాగా ఆవేశించి అధిష్ఠించి మన చేత 4 అక్షరాలు చెప్పిస్తున్నారు అని మనం కూడా అనుకోవాలన్నమాట. అంత ధన్యులం అని అనమాట. పాలై తమిళిసైకారర్ పత్తరు పరవోమాయిరం ఎండ్రు లోకమాగ కొండాడుంబడి పండుగై. లోకమంతా కూడా కీర్తించేలాంటి ప్రబంధాన్ని నేను రాసేలాగా చేశాను. ఎలాగా? దానికి ఒక ఉదాహరణ ఇచ్చారు మనకు అర్థం అవడానికి. ఇప్పుడు సంగీత విద్వాంసులే పాడుతున్నారు అనుకోండి, అది పాలే తమిళర్ ఇసైకారర్. ఇసైకారర్ అంటే సంగీత విద్వాంసులు. సంగీత విద్వాంసులు కచేరీ చేస్తుంటే ఆహా ఏం పూర్వజన్మ సుకృతం అండి, ఎంత బాగా పాడుతున్నారని అనుకుంటాం కదండి. ఆ విద్య రావడానికి, ఆ గంధర్వ విద్య రావడానికి
ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉంటే గాని అవి ఏ విద్యలు రావు. గంధర్వ విద్య కాదు, ఏ విద్యలు పెరుమాళ్ళ యొక్క ఆశీస్సులు ఉంటే గాని మనకి రావు. దానికి మనకి కుశలవుల వాల్మీకి శ్లోక ఖండాన్ని చెప్తున్నారు చూడండి. ఇమౌ ముని పార్థవ లక్షణాన్వితౌ కుశీలవౌ చాపి మహాతపస్సునౌ ఎన్రా పోలే నాడాగ పొగజానిన్రదు. అంటే కుశలవులు రామచరితాన్ని చక్కగా పాడుతూ ఉంటే, ఆహా ఏమో ముని పార్థివ లక్షణాన్వితం, ఈ అబ్బాయిల్ని చూస్తుంటే, వేషాలు చూస్తే ముని బాలకుల్లాగా వేషాల్లో ఉన్నారు. ముఖం చూస్తుంటే క్షత్రియ లక్షణాలు, రాజ లక్షణాలు కొట్టాడుతున్నట్లుగా పార్థివ లక్షణాన్వితం. రామచంద్ర స్వామి సంతానం కదా, ఆ రాజ లక్షణాలన్నీ కూడా అన్నట్లుగా ఈ పాటకి పొంగిపోయి లోకమంతా కీర్తిస్తున్నారు. ఈ పొగడత వచ్చేలాగా చెప్పినటువంటి కవిత్వాన్ని నమ్మాళ్ళవార్లు మనకి అందించారు అన్నమాట. ఎన్నుళ్ళే వందుపుగుందు నా మనస్సులో వచ్చి ప్రవేశించి పెరా పేరు పెత్తానాయ్. ఈ ఎప్పుడు తరచుగా నంబిళ్ళయ్య గారు వాడేది అలభ్య లాభం పొందినట్లుగా. అలభ్య లాభం వస్తుంది అనుకోలేదు ఆ లాభం. ఇప్పుడు ఇదిగోనండి మీకు ఈ ₹1,00,00,000 దగ్గర ఉంచుకోండి అన్నారనుకోండి ఎవరైనా, అమ్మో ఇది అసలు ఊహించామా, ఆ లభిస్తుంది అనుకోలేదు, లాభం అది లభించిందనమాట అన్నట్లుగా. నిలై పెత్త పొగరుడయ్యా నాయకాల్ వాంగి పొగ మాటాదే. అది ఈ పొగడదగిన ఈ స్తోత్రం తప్ప అసలు ఎంత కాంతివంతుడై కాలు కదపలేకుండా మణిపర్వతంలాగా వచ్చిన మనస్సులో కూర్చున్నాడండి. దీన్ని తప్ప నేను ఇంకెవరిని స్తోత్రం చేస్తానండి. ఎన్నుళ్ళే వందుపుగుందు నా మనస్సులో ప్రవేశించి పెరా పేరు పెత్తానాయ్ అలభ్య లాభాన్ని పొందినట్లుగా నిలై పెత్తు పొగరుడయ్య నాయకాల్ వాంగి పోగమాటాదే విళంగా నిన్న ఒక రత్న పర్వతం పోలే నిన్రాం. ఏదో ఇలా వచ్చి అలా పరిగెట్టాడు అన్నట్టు కాదు, ఒక మణిమయ రత్నం నాలో స్థిర నివాసం చేసుకుంటున్నట్లుగా నా హృదయం నిండా పెరుమాళ్ళు వేంచేసి ఉన్నారు. ఎంత అదృష్టం ఆ నమ్మాళ్ళవార్లకి. అంటే కనులు తెరిచినా పెరుమాళ్ళ దర్శనమే అవుతోంది, కనులు మూసినా రత్న పర్వతం లాంటి పెరుమాళ్ళ యొక్క దివ్య దర్శనాన్ని నమ్మాళ్ళవార్లు అనుభవిస్తున్నారు అని పుగజం పొగ ఎన్నుళ్ళే నిన్న ఇమ్మహాగుణత్తై అల్లదు మత్తుళ్ళ పొగజై అరుపుగజాగ మరి ఏన్. అది మిగిలిన నాలో ఉన్న ఈ పెరుమాళ్ళని కీర్తించడమే నాకు కీర్తి తప్ప ఇంకా బయట దాన్ని దేనిని కీర్తించడం నాకు కీర్తి కాదు. అంటే నాకు అవసరం లేదు, నాకు అది పేరు కూడా తెలియదు. ఎందుకని నాకు మత్తుళ్ళే ఎన్నుడయ్య ఇంద్రియవశత్తై పోకి. ఇంతకు ముందేమో నేను నా ఇంద్రియాల చుట్టూ తిరిగేదాన్ని, దాన్ని పోగొట్టేశాడు, అప్పుడు అలా కీర్తించాను. ఇప్పుడు తనే వచ్చి నా మనసులో కూర్చున్నాడండి. நான் சொன்ன ఇదివరు సెరక్కాగనినైతిరేన్. ఇప్పుడు ఈ మహాగుణం తప్ప నాకు రెండవది ఏదీ కనిపించడం లేదు. ఈ కీర్తి కంటే మరొక కీర్తి నా దగ్గర లేదు. అంటే నమ్మాళ్ళవార్ల యొక్క మనస్సులో అద్భుతమైనటువంటి దివ్య మంగళ విగ్రహ స్వరూపంతో, సాత్విక తేజస్సుతోటి, హేయ ప్రచనీకమైనటువంటి రూపముతోటి పెరుమాళ్ళు వచ్చి చక్కగా అలాగ కొలువు తీరారు అనేటువంటి దాన్ని ఈ 5వ పాసురంలో చెప్తున్నారు. 6వ పాసురం. பொருள் மற்று எனக்கும் ஓர் பொருள் தன்னில் சேர்க்க தருமேல் பெண்ணையார்க்கு அவன் தன்னை கொடுக்கும் கருமாணிக்க குன்றத்து தாமரை போல் திருமார்புகால் கண்கை செவ்வாய் ఉందియానే వరుసగా వచ్చేస్తాయి అన్నమాట. పద్మం లాంటి అనగానే
పెరుమాళ్ళ యొక్క దివ్యమంగళ విగ్రహం అంతా పద్మ సదృశమైనటువంటి పదాలు దడదడ దడదడ పాసురాల్లో చోటు చేసుకుంటాయి అన్నమాట. కరుమాణిక్య కొన్నత్తు నీలమాణిక్య పర్వతం మీద. పెరుమాళ్ళేమో ఈ ఉత్ప్రేక్ష అంటారు, ఉపమా అలంకారాలు ఉన్నాయి చూడండి. ఉపమానం అంటే దీనికి దానికి సరిగ్గా పోలిక సిమిలి కుదిరితే, అలా కాకుండా రూపకాలు ఉత్ప్రేక్షలు మెటాఫర్లు ఇవన్నీ అలా ఉంది అన్నట్లుగా సొగసుగా ఊహించడం అంటారు ఉత్ప్రేక్ష అంటే. అంటే ఒక నీల మాణిక్య పర్వతం అండి, ఆ నీల మాణిక్య పర్వతం మీద పద్మాలు ఉన్నాయండి అన్నారు. ఇవి కవులకి అవధానాల్లో ఇస్తూ ఉంటారండి ఇలాంటివన్నీ. నీలమాణిక్య పర్వతం ఏమో మొత్తం దేహాన్ని చెప్తారు. పెరుమాళ యొక్క శరీరం అంతా నీలమాణిక్య పర్వతంలా కనిపిస్తుంది. ఆ పర్వతం పైన తామరైపోల్ తామర పుష్పాల్లాగా తిరుమారు శ్రీదేవికి వాసస్థానమైన వక్షస్థలం. అమ్మగారు వచ్చి వేంచేసింది. అమ్మగారు ఎక్కడ ఉంటుంది? పద్మంలో ఉంటుంది. ఆ పద్మమే ఆయన గుండెలు. కాబట్టి నీలమణి పర్వతం మీద ఒక పద్మం, ఆ పద్మంలో అమ్మ. మంచి ఆర్టిస్టులు అయితే చక్కగా వేయచ్చు ఈ బొమ్మ. నీలమేఘశ్యాముడిగా పెరుమాళ్ళను వేసి, ఆ గుండెల భాగం అంతా తామర పువ్వులా వేసి, అందులో సిగ్గుల మొగ్గగా అమ్మను వేయడం ఎంత బాగుంటుంది చూడండి. ఆ దృశ్యాన్ని మనం ఊహించుకుంటే, కాల్ పాదము, మారు అంటే వక్షస్థలం, కాల్ అంటే పాదం, కన్ అంటే నేత్రం, కై అంటే చెయ్యి, సెం వాయ్ ఎర్రటి అదనం, ఉందియాన్ తిరునాభి. ఇవన్నీ ఇన్ని పద్మాటలు. కొండ మీద ఒక పద్మం పూయలేదు, ఓ వరుసగా ఎక్కడ చూస్తే అక్కడ పద్మాలు దర్శనం ఇస్తున్నాయి. చేతులు చూస్తే చేతులు పద్మాల్లో ఉన్నాయి, కాళ్ళు చూస్తే కాళ్ళు పద్మాల్లో ఉన్నాయి, ముఖం చూస్తే ముఖం పద్మాల్లా ఉంది, కళ్ళు చూస్తే కళ్ళు పద్మాల్లా ఉన్నాయి, నాసిక చూస్తే సంపంగిలా వెంబరిసిపోతోంది. అబ్బా, పువ్వులు పువ్వులే, పరిమళాలే పరిమళాలు. మత్తు పొరల్ తన్నెల్ వేరైన పురుషార్థాలలో ఎనక్కు ఓర్ పొరుల్ నాకు వేరే పురుషార్థం తరుమేల్ పెన్నై అవంతయ్యార్క్ కొడుకుం. తన దివ్య మంగళ స్వరూపాన్ని నాకు కాక ఎవరికి ఇస్తాడండి? ఆయన ఆస్తికి నేనే వారసుణ్ణి అని చెప్పి చాలా గర్వంగా చెప్తున్నారు అన్నమాట. ఆరాం పట్టు ఎనక్కు తన్నయ్యలే వేరన్నై తందు విట్టా. నాకు తనని కాకుండా ఇంకేదైనా ఇస్తే నేను తీసుకుంటానా? నిన్ను కాక వేరే ఇస్తే నేను తీసుకుంటానేంటి? నువ్వే కావాలి. ఇది అందంగా మాట్లాడడంలో అందంగా ఉంటాయి, కొన్ని ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి. నువ్వు బాగున్నావు అని చెప్తే అది డైరెక్ట్ గా ఉంటుంది. మామూలుగా నువ్వు ఇంత మెరిసిపోతూ చందమామలా ఉన్నావని నేను అన్నానా ఏంటి అనేస్తున్నాడు. ఒకవైపు అన్నానా ఏంటి అంటే అది అండమే కదండి. కొంతమంది అలాగ చక్కగా మాట్లాడతారండి, కొంతమంది బాబాయ్ వీళ్ళు మాట్లాడకుండా ఉంటేనే బాగుంటుంది అనేలా కూడా మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట్లాడడం అనేది భగవంతుడు ఇచ్చిన కళ అన్నమాట. పురంబు తన్నైవే నరువరు కొల్వారిల్లామై వెనక్కొత్తందామో. తీసుకోవడానికి నేను కాక ఇంకొకళ్ళు ఉంటారా? హక్కు అన్నమాట. నమ్మాళ్ళవారు నంబిళ్ళయ్య గారు హక్కు గురించి చెప్తున్నారు. తన అందాలన్నీ అనుభవించడం నాకే హక్కు, నాకు కాకపోతే ఎవరికి ఇస్తారు అని. பொருளிச்சாதி பொருள் தன்னில் மத்த நக்குமோர் பொருள் சீர்கத்தருமேல் புருஷார்த்த వర్గத்திலே వేరే కనతదురు పురుషార్థத்தை తరుమేల్ తందు విట్టాల్. అంటే మిగిలిన వాటిల్లో ఒకదాన్ని నాకు ఇస్తే ఇంకా నాకు కాక మరెవరికి ఇస్తాడు అంటే హక్కు నాకే ఇస్తాడు అని. పురుషార్థాల్లో ఏదో ఒకటి ఇస్తే కాదు, మోక్ష పురుషార్థాన్ని ఇస్తేనే నేను తప్ప స్వీకరించేవాడు. అంటే ఆయన ఇస్తే తీసుకోవడానికి నాకే హక్కు ఉంది, నాకు ఇవ్వడానికి ఆయనకే హక్కు ఉంది. ఆయనే ఇవ్వాలి, నేనే తీసుకోవాలి. పిన్నయ్యార్కవన్ తన్నై కొడుకుం పిన్నై రుప్పల్ కడితాన కై కొಳ್వారుండో ఎన్ కై కొಳ್వారిల్లయ్యో ఎన్నెల్. ఏమండి మీకు కాకపోతే ఎవరికి ఇవ్వకూడదా ఏంటి అంటే కర్మాణిక్యం ఇచ్చాది
ఇవ్వెప్పంగుడి నేరై పరంబు స్వీకరిప్పారుండో. ఈ గొప్పతనాన్ని స్వీకరించగలిగినటువంటి వారు లక్ష్మీవాసమైన వక్షస్థలం, పాదాలు, నేత్రాలు, హస్తాలు, ఆధారం, నాభి, ఇంత సర్వావయవ సౌందర్యం నాకు కాకపోతే ఎవరికి అర్పించుకుంటాడండి ఆయన. కర్మాణిక్కున్నత్ ఆశ్రయిత్తుకు దృష్టాంతం తామరై పోల అవయవ శోభైక్కు దృష్టాంతం. ఈ రెండు పదాలు ఎంత చక్కగా ఉంటుందో వ్యాఖ్యానం. ఆశ్రయత్తుకు దృష్టాంతం కరుమాణిక్కం. ఆయన లాంటి వాడు ఉదాహరణ చెప్పడానికి కరుమాణిక్క కుండ్రం అనే పదం. అవయవ శోభైక్కు దృష్టాంతం తామరైపో. ఆయన యొక్క శరీర భాగ అందాలు చెప్పడానికి, అంటే ఉపమాన ఉపమేయాలు రెండూ కూడా ఆయన నమ్మాళ్ళవారే, వాళ్ళిద్దరికే సరిపోతుంది అన్నట్లుగా ఆలంకారికంగా చెప్పడం అన్నమాట. తిరుమారు పురుషకారమాన పిరాటి ఎళిందరడిక్కరమారు. ఎందుకంటే ఆయన గుండెలకి అంత అందం వచ్చింది అంటే అమ్మ వేంచేసి ఉంది కాబట్టి, శ్రీ నివాసుడు కాబట్టి ఆయనకంత గొప్ప పేరు వచ్చింది. కాల్ అచ్చేర్తి కొత్తోత్ విజం తిరువడిగల్. ఆ చేర్తి అనే పదం మన సంప్రదాయంలో చక్కటి పదం. చేర్తి అంటే ఆ మిథునం, ఆ జంట, ఆ లక్ష్మీనారాయణులు, వాళ్ళకి తిరువడిగలు, ఆ పాదాలు. మనకి ఇంకేమీ అక్కర్లేదు, పాదాలు పద్మాల్లో అలా కనిపిస్తూ ఉంటాయి. కణ్ తిరువడిగలిలే విజందారైక్కు కుడిరనొక్కం కణ్. తన పాదాల మీద పడిన వాళ్ళని చల్లగా చూసే కళ్ళు. వాళ్ళు ఇంకెలా ఇచ్చారో చూడండి వ్యాఖ్యానం. కాళ్ళు కళ్ళు అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు. కాళ్ళ మీద ఎవరు పడ్డారో వాళ్ళని దయ చూసే కళ్ళు అని చెప్పడం అన్నమాట. అంతే. అవర్గళై ఎడుత అణైకుం కై. లింక్ బాగా పెట్టారండి వ్యాఖ్యానం నంబిళ్ళయ్య గారు ఇక్కడ. ఆ కాళ్ళ మీద పడినటువంటి వాడిని కౌగలించుకునేందుకు తన దగ్గరికి తీసుకునే చేతులు. ఒక భక్తుడు పాదాల మీద పడ్డం, భగవంతుడు తన దగ్గరికి తీసుకోవడం, ఆ ఒకదానితో ఒకటి అంతర్లీనంగా సాగుతున్నటువంటి అనుస్యూతమైనటువంటి అర్థం ఆ వ్యాఖ్యానం. అది అది తిరువడిகளிலே విజందారైకి కూడిన నొక్కం కణ్ అవరగళై ఎడుత్త అణైక్కుం కై. వారిని లేవదీసి కౌగలించుకునే చేతులు. కణ్ తిరువడిகளிலே విజందారై కుడిన నొక్కం కణ్ అవరగళై ఎడుత్తణైక్కుం కై. ఇన్ సొల్లుం తిరువదరం. వచ్చావా అని ప్రేమగా పలకరించే పెదాలు. ఆ నోట్లోంచి ఆ అందమైనటువంటి మాట. అవర్గళుక్కు అనుభావ్యమాన తిరువుంది. దానికి అనుభవ ఆనందాన్ని కలిగించేటువంటి ఉంది బొడ్డు, నాభీకమలం. ఈ సృష్టికంతటికి మూలమైనటువంటి అందమైనటువంటి నాభి కమలము అనేటువంటిది. కాబట్టి ఉంది మేలదండ్రో ఎన్నక్కడ వదిరే అంటే ఈ సృష్టిని అంతటినీ చేసినటువంటి అందమైనటువంటి రూపము అని చెప్పిన ఆ సమన్వయాన్ని అలాగ. ఏమిటది? ఉంది మేలదండ్రో, ఆ నాభిలో నుంచి పైకొచ్చిన కమలం, తద్వారా సృష్టి, వ్యష్టి సమష్టి సృష్టిల యొక్క వివరణ అన్నమాట. ఎన్నక్కడ వదిలే అన్నట్లు ఉంది కదా. అంటే ఈ ఒక్క తాత్పర్యంలో స్వామి నీ దివ్యమంగళ విగ్రహము ఒక నీల మాణిక్య పర్వతంలాగా ఉంది. అలాంటి అందమైనటువంటి రూపంలో నీ కళ్ళు, కాళ్ళు, ముఖము, నోరు ఇవన్నీ కూడా పద్మాల్లాగా మెరిసిపోతున్నాయి. అంటే ఒక దివ్య మంగళ విగ్రహము యొక్క సౌందర్యాన్ని నమ్మాళ్ళవార్లు ఈ పాసురంలో మనకి అందంగా వర్ణించారు. 6వ పాసురంలో పొరుள் மற்றியனக்கும் ஓர் பொருள் தன்னில் சேர்க்கதருமேல் பெண்ணையார்க்கு அவன் தன்னை கொடுக்கும் கருமாணிக்கொன்
తిరుమార్బు కాల్కంటై సెవ్వాయిందియానే. ఇలా మనం 6వ పాసురాన్ని పూర్తి చేసుకున్నాం. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். தேவேசம் మూలనాదం అతహిత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టారకౌ చ గోవిందం పూరనాదేన చ సహ కురు కేశేందు సింధుం యతీంద్రం మాలాదృజ్యామునార్యౌ మమ హృది నిదదే రామ పద్మాక్షనాథాన్ తిరువరుణ్మాల్ సేனை முதலி செட்டகோபன் நாதமுனி சீர்வுய கொண்டார் மணக்கால் நம்பி சென்றாமால வந்தார் உருமாலா தரர் குடுக்கை பிரான் அன்பார் எதிராசர் கோவிந்தர் பூரேசர் பட்டர் வேதாந்த முனி திருக்கண்ட கண்புடைய நம்பிள்ளை இவரீடலித்த கேயந்த மாதவர் பத்மநாபர் இவரருளாளர் திருவடியூருடைய தேவப் பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முந்தென்னும் சேரந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜாய தாசஸ்ய சுதாய குணசாலினே நம ஸ்ரீசைலநாதாய குந்தே நகர ஜன்மனே பிரசாத லப்த பரம பிராப்ய கைங்கர்யசாலினே ஸ்ரீசைலே சதயா பாத்திரம் தீபக்யாதி குணாந்தம் யதீந்திர பிரவணம் வந்தே வஞ்சஜாமாதரம் முனிம். வாஜ் திருவாய் முதுப்பிள்ளை மாதகவாழ்வாஜும் மணவாள மாமுனிவன் வாஜியவன் மாறன் திருவாய் முஜுப்பொருளை வானிலத்தோல் தேரும்படி உரை பூசேர். ஸ்ரீரங்க சிம்ஹகிரி தேசிக பாத சேவா प्राप्ताखिल द्रविड वेद रहस्य जातम श्री गौतमान्वयजमाश्रित भागधेयं गोपाल देशिकमहं शरणं प्रपद्ये. कौशिकान्वय संजातं वेंकटार्य तनोभवं वेदांताचार्य सच्शिष्यं बुरेवर्णमहं भजे. श्रीमद्वेंकटरंगार्य शिष्यं सच्शिष्य सेवदं श्री लक्ष्मणार्य विबुधं संश्रये धीदेवतये. ओम अस्मद्गुरुभ्यो नमः. श्रीमन्नारायण दासफलम्. జై శ్రీమన్నారాయణ.